ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్తులు. మన యొక్క విజ్ఞానాన్ని గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుంటున్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు విషువత్తులు అనే దాని గురించి క్లుప్తంగా చెబుతాను. మనం అనుకున్నాం సంవత్సరానికి 2 రోజులు రాత్రి పగలు సమానంగా ఉంటాయని, వాటిని విషువత్తులు అంటారని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రధానమే 4 కాలాలు: సూర్యోదయం, మధ్యాహ్న సమయం, అస్తమయం, అర్ధరాత్రి సమయం అని 4 రకాలుగా మనం విభాగం చేసుకుంటున్నాం. అయితే మార్చి 21 ఒక బిందువు, తర్వాత జూన్ 22, మళ్ళీ సెప్టెంబర్లో, డిసెంబర్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ 4 రకాలుగా వస్తాయి. సంవత్సరం అంటే ఋగ్వేదంలో దగ్గర నుంచి కూడా ఈ విషయాలు కనిపిస్తూ ఉంటాయి మనకి వాటిల్లో. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మార్చి 21న ప్రారంభమయ్యేదానికి సంవత్సరాలు కూడా అలాగే ప్రారంభమవుతాయి. అంటే మార్చి 21, తర్వాత జూన్ 22, మళ్ళీ సెప్టెంబరు 22, తర్వాత డిసెంబర్ 21. ఈ 4 ఏవైతే వస్తాయో ఆ 4 బిందువుల ద్వారా అక్కడి నుంచే సంవత్సరాలు లెక్కేసుకోవచ్చు. అంటే మార్చి నుంచి సంవత్సరం ఒక పద్ధతి, జూన్ నుంచి ఒక పద్ధతి, జూన్ నుంచి జూన్ దాకా, సెప్టెంబర్ టు సెప్టెంబర్ ఒకటి, డిసెంబర్ టు డిసెంబర్. ఈ రకంగా 4 రకాలుగా కూడా సంవత్సరాలని లెక్కించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా వాటిని చెబుతూ ఉంటారు అన్నమాట. అయితే వీటిని మార్చి 21 వాసంత విషువత్ బిందువు అంటారు అన్నమాట. అంటే ఒక డాట్ అనుకోండి. వసంతకాలం అప్పటి నుంచి ప్రారంభమవుతూ మనం సంవత్సరాన్ని అప్పటి నుంచే లెక్కేసుకుంటాం అన్నమాట. మనం ఆంగ్ల పద్ధతిలో చెప్పుకోవాలంటే మార్చి 21 అనుకుంటాం. ఆ మార్చి 21 నుంచి ఏంటి, వసంతకాలం ప్రారంభమవుతుంది కనుక దాన్ని ఆ ప్రారంభమయ్యే బిందువు అనమాట, వాసంత విషువత్ బిందువు అని మనం అంటున్నాం. దీన్ని వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదే విషయాన్ని ఆంగ్లేయులు వెర్నల్ ఈక్వినాక్స్ అంటున్నాం. అలాగే జూన్ 22 నుంచి, మళ్ళీ సెప్టెంబర్ 22 నుంచి, డిసెంబర్ 21 ఈ బిందువుల దగ్గర నుంచి కూడా 4 రకాలుగా వస్తాయి. మొదటిది మార్చి నుంచి ప్రారంభమైతే వసంత మాసం, దాని వసంత ఇది అంటాం అనమాట, వసంత వర్షం, వాసంత వర్షము అంటారు, వాసంత సంవత్సరము అంటారు అనమాట. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో, ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో, లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. కాదు, మధ్యలో నుంచి వచ్చింది, జూన్ నుంచి వచ్చింది అనుకోండి, అప్పుడు గ్రీష్మంతో వర్షము అంటారు దాన్ని. దాని పేరే వర్షము అని. తర్వాత సెప్టెంబర్ నుంచి పెట్టుకున్నాం మనం, సంవత్సరాన్ని సెప్టెంబర్ 21 నుంచి మళ్ళీ పెట్టుకుంటే దాన్ని శరద్ బిందువు అంటాం. డిసెంబర్ నుంచి పెట్టుకుంటే, డిసెంబర్ 21 నుంచి పెట్టుకుంటే దాన్ని హేమంతము అంటాం, హేమంత వత్సరము అంటాం. ఇలా 4 రకాలుగా మనం సంవత్సరాల్ని విభాగం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే వీటిని ఏమంటారంటే, ఈ సమ్మర్ సోలిస్టిస్, అలాగే వింటర్ సోలిస్టిస్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే సమ్మర్ సోలిస్టిస్,
అలాగే వింటర్ సోలిస్టిస్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అనమాట. అంటే ఏంటి, ఆ బిందువులకి వాళ్ళు పేర్లు పెట్టారనమాట. కనుక ఆ బిందువు నుంచి సంవత్సరాన్ని లెక్కేసుకోవచ్చు. 4 రకాలుగా వస్తుంది. శరద్వత్సరము అంటాం, హేమంతవత్సరం అంటాం, వసంతవత్సరం అంటాం, ఇలా వర్షము అంటాం దాన్ని. ఆ ప్రారంభమయ్యే దినం అంతమయ్యే దినం దాకా చూసుకుంటూ ఉంటే మనకు అవి తేలిగ్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కనుక ఇవి ఎట్లా ఏర్పడుతున్నాయంటే సమ్మర్ సోలిస్టిస్ అని, తర్వాత వింటర్ సోలిస్టిస్ అని వాళ్ళు ఈ గమన బిందువుల్ని చెప్పారు. మనమే వాసంత విషోద్బిందువు, శరద్ విషోద్బిందువు అని చెప్పి 4 రకాలుగా బిందువుల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనమాట. సంవత్సరానికి 4 రకాలుగాను సంవత్సరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకం సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ బృహస్పతిని బట్టి పెట్టుకుంటారు ఒక కాలమానం. మనమేమో చంద్రుడి యొక్క దీన్ని బట్టి చాంద్రమానం అనుకుంటాం. కొంతమంది బృహస్పతి గురుగ్రహ దీన్ని బట్టి కొందరు చెప్పుకుంటారు. ఆ వింధ్య దేశానికి ఆ పై భాగంలో ఉండేవాళ్ళందరూ కూడా ఉత్తర భాగంలో ఉండేవాళ్ళు దాన్ని అనుసరిస్తూ ఉంటారు అన్నమాట. ఈ రకంగా మనకి 4 రకాలుగా సంవత్సరాలు ఉంటాయి. సమానమైన రాత్రి పగలు కలిగిన వాడిని వాళ్ళు విషువత్తులు ఉంటారు, అయనములు ఉంటాయి. అలాగే ఏంటంటే ఆ గమన విషువత్ బిందువు అంటే వాసంత సమ్మర్ ఈక్వినాక్స్, సమ్మర్ సోలిస్టిస్ అంటే అది గ్రీష్మకాలంలో అయనం మారేటువంటి బిందు. అయనము అంటే గమనం, వేగం. ఆ వేగంలో మార్పు వస్తుంది మనకి. భూభ్రమణంలో వేగంలో మార్పుల్ని బట్టి ఆ భ్రమణాన్ని బట్టి వస్తూ ఉంటాయి. కనుక ఈ రకంగా ఏర్పడుతుంది అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు అనమాట. కనుక ఈ విషువత్తుల గురించి వాటి గురించి కూడా మనకి మన వేదవాంగ్మయంలో కానీ పురాణాదుల్లో కానీ ఉన్నాయి. ఎందుకంటే పంచాంగంలో రాస్తూ ఉంటారు విషువత్తు అని. అంటే అప్పుడు ఏం చేయాలి, విషువత్తు అన్నప్పుడు సమానంగా ఉంటుంది అని మన పంచాంగంలో రాస్తూ ఉంటుంది. విషువత్తు అని ఇస్తాడు కింద. అంటే ఆ రోజు సమానంగా ఉంటుంది రాత్రి పగలు. అది అప్పుడు ఏం చేయాలి అంటే అది ఉంటుందని చెప్పే కాలంలో ఏదో మంచి పనులు చేసుకోవడం, దానం చేసుకోవడం, ధర్మం చేసుకోవడం ఇట్లాంటివి ఏవో చేస్తే మంచిదని ఉంటుంది. కనుక అటువంటి అన్నీ కూడా మనకి పంచాంగ గణితంలో కూడా అవన్నీ వస్తూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మనం అందరం తెలుసుకోవాలి. ఇటువంటి విజ్ఞానంతో కూడినటువంటిది మన భారతీయ వాంగ్మయం అని తెలియజేస్తూ ఇంకో విషయంతో మళ్ళీ ఇంకో రోజు ముచ్చటిద్దాం. స్వస్తి.